మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా తల్లా నరేంద్ర గారు, అన్నా మిమ్మల్ని నమ్మి ఒక పుర్రి పంట పెట్టాను, 4 లక్షలు లాస్ అయ్యానన్నా. ఒకరోజు ధర తగ్గితేనే ఇంకా సమయం ఉంది మిత్రమా. మరి నన్ను నమ్మి అంటున్నారు, నేనైతే ఎక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పలేదు. అయినా ఏదన్నా కానీ అన్న 1-2 రోజులు మనం ఏది తేల్చలేము, ఇంకా సమయం ఉంది కాబట్టి అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇక యశ్వంత్ రెడ్డి గారు, రామకృష్ణ, ఇది స్టాక్ మార్కెట్ కాదు, గంటకి ఒకసారి మారడానికి. మా తోటలో నెల నుంచి కాయలు కోస్తున్నాం, ఇంకా నెలన్నర కోస్తాం. మా సైడ్ తోటలు ఇంకా 2 నెలలు వస్తాయి. నీ పనేదో నువ్వు చేసుకో, ఎందుకు రైతులని ఇలా మభ్యపెడుతూ ఉన్నావు? నీకంత తెలుసుంటే 100 ఎకరాలు నాటి కోటీశ్వరుడైపోవాలి కదా. ఇంకా చిన్న రైతుగా ఎందుకు మిగిలిపోయావు? ఒక్క రోజులోనే అంచనా తప్పడంతో రామకృష్ణ గారి మీద ఆరోపణల దాడి మొదలయ్యింది. బట్ ఏది మనం 2-3 రోజులు నిర్ణయించలేము, వెయిట్ అండ్ సీ. నేను గతంలో చెబుతూనే ఉన్నాను, భారీ ధరలు పెరగవు, ఒక లిమిట్గా ఉంటాయి, గిట్టుబాటు ధరలు మాత్రమే ఉంటాయని చెప్పి. నా కార్యక్రమాన్ని రోజువారు చూసే వాళ్ళందరికీ అది తెలిసి ఉంటుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, భారీ ధరలు నమోదు కావు, ఒక మోస్తరు ధరలు, గిట్టుబాటు ధరలు. ఆ విషయంపై ఇప్పుడు కూడా నేను నిబద్ధుణ్ణి. దీనికి ఒక రిప్లై వచ్చింది 408 చంద్రశేఖర్ గారు. స్టాక్ మార్కెట్ కాదు సరే, మరి రేట్స్ వితిన్ 2-3 డేస్లో జంప్ అయిన కాలాలు ఉన్నాయి. మరి అలా ఎందుకు జంప్ అవుతుందో కొంచెం వివరిస్తారా రెడ్డి గారు? తెలుసుకుంటాం. నిజమే కదా, 24 గంటల్లో టమోటా ముక్క చిత్రం ఒక్కసారి ఎవరు ఊహించలేనంతగా మారిపోతుంది. ఇది నిజం, ఇది తథ్యం. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు ఒక్క రోజులోనే ధర తగ్గిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. దానిని దృష్టిలో పెట్టుకుని మంజునాథ్ గారు, టుమారో కేరళ స్ట్రైక్ ఉంది. ఇక జె శివకుమార్ గారు, ఇల్లు అనగానే పండగ కాదు, ఎలక్షన్ అయిపోగానే గెలిచినట్టు కాదు, రీ ఎలక్షన్లు ఉంటాయి, రీకౌంటింగ్లు ఉంటాయి. రేట్లు కొంచెం పెరిగితే అవి కనీసం 15 డేస్ నిలబడితే పెరిగినట్లు. కాయలు పెరగట్లేదు, దానివల్ల కూడా రేట్ పెరిగి ఉండవచ్చు. మొలకల చెరువు మార్కెట్ పెద్దగా పెరగలేదు, కనీసం 300-400 మార్కెట్ కంటిన్యూ అయితే ఒక రికార్డే. అది జరుగుతుందన్న నమ్మకం గాల్లో దీపమే. ఒకవేళ అదే జరిగితే రామకృష్ణ గారికి క్రెడిట్ ఇవ్వాల్సింది. నేను కూడా గతంలో చాలాసార్లు చెప్పాను, ధర తగ్గినా పెరిగినా మనం ఒక వారం రోజులు ఎదురు చూడాలని. శివకుమార్ గారికి అయితే 15 రోజులు టైం పెట్టారు. వాస్తవం ఇది, పెరిగినా తగ్గినా ఎదురు చూడాలి, కనీసం 10 రోజులైనా. ఇవాళ ఉదయం మదనపల్లి వీడియో పెట్టినప్పుడు నేను ఒక క్యాప్షన్ పెట్టాను, ఒక రోజులోని ఎందుకు ఇలా అని. దాని వెంకీ గారు, రామకృష్ణ గారికి తెలుసు ఎందుకు ఇలా అని. ఇక కుమార్ రాజా గారు, సయ్యద్ అన్న నమస్తే, సోమల నుంచి కుమార్ రాజా. రామకృష్ణ పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, అంతలో దమ్ము ధైర్యం ఎందుకు? భాష ఏమీ బాగాలేదు, నమస్తే. నిన్న రామకృష్ణ గారి స్పందన కామెంట్ వచ్చింది, దాని గురించి ఆయన ఇలా మాట్లాడారు. ఆయనైతే పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, ఆయన ఒక్క రోజులో మరి ఆయన అలాంటి కామెంట్ పెట్టడం సబబా అని కుమారరాజా గారు అడుగుతున్నారు. సూరిబాబు గారు కర్నూలు నుంచి, అన్న కర్నూలు సైడ్ 25 కేజీల బాక్స్ 100 రూపాయలు, అందుకే అందరూ తోటల్ని వదిలేస్తున్నారు. ఇక నాగభూషణి గారు, నేను చెప్పా రామకృష్ణ అన్న స్టేట్ లీడర్ అనే చెప్పా, రియల్ హీరో రామకృష్ణ గారు. ఆయన మరో కామెంటు, నేను చెప్పానన్నా జనవరి 28 కామెంట్ పెట్టా, ఫిబ్రవరి 25 డేట్ కోలార్ 400, మదనపల్లి 700 పక్కా అని. చూద్దాం బ్రో, ఇంకా ఏముంది, 15 రోజుల సమయం మీ అంచనా చూడటానికి కూడా. ఇక శివ గారు, రామకృష్ణ గారు అంచనాలు తప్పుతుందని నేను కూడా అన్నాను. మా కర్నూలు జిల్లాలో మాత్రం పత్తికొండలో రేట్లు పెరగవు, అందుకోసమే మార్చిలో రేట్లు పెరుగుతాయని అన్నాను. రామకృష్ణ గారి అంచనా కరెక్ట్ అయితే రైతులందరితో పాటు నాకు కూడా సంతోషమే. ఇక గురవే గారు, సయ్యద్ అన్న రేపు కలవబోతున్న రామకృష్ణ అన్న చెప్పినట్టుగా ధర కొద్దిగా మార్పులు వచ్చినాయి. నేనైతే అన్నను నమ్మి కొద్దిగా నమ్ముతూ వచ్చినాను. కుమార్ రామకృష్ణ అన్న మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక సుధాకర్ గారు, ఎస్
రామకృష్ణ గారు అన్నట్టు ఫిబ్రవరి 10 నుండి ధర పెరుగుతుంది. థ్యాంక్ యూ. కానీ అదే పనిగా ధర భారీగా పెరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. అందరూ అంచనా చేస్తున్నట్లు భారీ ధరలు నమోదు కాకపోవచ్చు. కాబట్టి రామకృష్ణ చెప్పండి అని సోదరు కామెంట్ పెట్టారు. ఇక కోయంబేడు నుంచి నరేష్ గారు, హాయ్ అన్న, తమిళనాడు చెన్నై 28 కిలో బాక్స్ 450 రూపాయలు, 20 కిలో బాక్స్ 470 రూపాయలు. ఇక బాబురెడ్డి గారు, సయ్యద్ బ్రో నువ్వు రామకృష్ణ అనిపిస్తుందే, నువ్వు నడిపిస్తూ ఉన్నావు బ్యాక్ సైడ్ ఆయనకు నీడలాగా. లేదు బాబురెడ్డి గారు, ఎవరు చెప్పలేదు ధరలు పెరుగుతాయని చెప్పి. ఈయనొక్కడే గతంలో ఒకసారి చెప్పాడు, ఫలించింది. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాడు ఫిబ్రవరి 10 తర్వాత పెరుగుతుంది, 11వ తేదీ డౌన్ అయింది, 20వ తేదీ వరకు ఆయన సమయం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. ఖాన్ గారు, లాస్ట్ ఇయర్ సేమ్ రేట్, దిస్ టైమ్ ఆఫ్టర్ శివరాత్రి డౌన్. ఇక వెంకీ మ్యాన్ గారు, 300కి రామకృష్ణ కోయిలలాగా ఛాలెంజ్ చేస్తున్నాడు, జస్ట్ వెయిట్ 10 days. రామకృష్ణ తొందరపడుతున్నాడు. దీని రామకృష్ణ రిప్లై ఇచ్చారు, నీకేమో కడుపు నొప్పి ఉన్నట్టుంది, టాబ్లెట్ వేసుకున్నావా అని. దాని వెంకీ గారు రిప్లై, నీలాంటి వాళ్ళ వల్లే రైతులు నష్టపోతున్నారు, నీ మూర్ఖత్వం. రేట్స్ స్లోగానే ఉంటాయి, ఈరోజు ఎందుకో స్లోగా ఉన్నాయో అనాలిసిస్ చేయి రామకృష్ణ అని మళ్ళీ రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మళ్ళీ వెంకీ మ్యాన్ గారు, బొంగేం కాదు, రేట్స్ అంత సీన్ లేదు, రామకృష్ణ చెప్పినా ఇంకా పెరగదు, మొలకల్చరు మళ్ళీ డౌన్, నార్త్ అంతా డౌన్. మళ్ళీ రామకృష్ణ గారు, నీకు భారీగా కడుపు నొప్పి ఉన్నట్టుంది, నీలాంటి వాళ్ళు హైప్ తెచ్చి రైతులు నాశనం చేస్తున్నారు, నాకు లేదు, నీకు మూర్ఖత్వం, నీ కడుపు నొప్పి బ్రో, డోంట్ షేర్ ఫేక్ అనాలిసిస్. సో ఒకరోజు ధరలు తగ్గడంతో రామకృష్ణ మీద మాటల దాడి జరుగుతూ ఉంది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, అన్నా రేట్ లో ప్రైస్. తల్లా నరేంద్ర గారు, అన్నా మా టమోటా మార్చి 10కి కటింగ్ పడుతుంది, రేట్ ఎలా ఉంటుంది. షహీనా గారు, ఇక నాగేంద్ర గారు, నమస్తే రామకృష్ణ గారు, 23న ఫస్ట్ కటింగ్ పడుతుంది, మీరు చెప్పిన స్మాల్ బాక్స్ 400 పెడుతుందా రామకృష్ణ గారు, రిప్లై ఇవ్వండి ప్లీజ్. ఇక జగదీష్ రెడ్డి గారు, రామకృష్ణ మార్చి 10 తర్వాత రేట్ చెప్పు, ఇది నిజమైతే ఎప్పుడు నేను నీ భక్తుణ్ణి, మూమెంట్ని బట్టి చెప్పేది కాదు, దమ్ముంటే ఒక నెల ముందుగా చెప్పు బ్రో. నెల ముందు ఎవరు చెప్పలేరన్నా, ఆయన పేడ్ ఆర్టిస్ట్ కాదు, ఏదో చెప్పాడు, చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. మా రామకృష్ణ గారు మార్చి రేట్ చెప్పండి ప్లీజ్. గోనుగుంట్ల నితేష్ గారు, ఇక చివరిగా రెడ్డి మంజు గారు, రామకృష్ణ మార్చిలో కూడా ఇవే రేట్స్ ఉంటాయా, మెసేజ్ చెయ్యండి అన్న. ఇవన్నీ నిన్నొచ్చిన కామెంట్లు, 2-3 కామెంట్లు. మొత్తం మీద ధర తగ్గింది, రామకృష్ణ పైన దాడి పెరిగింది. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.